గౌరవ మంత్రి గారు. దయాకర్రావు గారు. పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు అంటే మాకు చాలా గౌరవం ఉన్నది. కానీ ఎందుకో మీరు ఇంతసేపు ఉపన్యాసం చెప్పారు. ఏమన్నా రైతులకు అక్కడికి వచ్చేది చెప్పారా? ఫిషరీస్కి 13 కోట్లు, డైరీకి 3 కోట్లు, ఇంకేదో 4 కోట్లు, ఏదే బిచ్చమిస్తున్నారా? నేను ఒక్కటే మిమ్మల్ని కోరేది, ₹1,00,000 లోను ఎట్ ఏ టైం మీరు మాఫీ చేయాలి. అది మీ స్టేట్మెంట్లో కొంతవరకు వచ్చింది. అది ముఖ్యమంత్రి గారు ఉంటే అనౌన్స్ చేస్తామని అనుకున్నాం. దాన్ని మీరు క్లారిటీ ఇవ్వండి. 1. 2, మీరు ఉపాధి హామీ పథకం కానీ ఇన్సూరెన్స్ పాలసీ కానీ మనం కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోదామన్నాం. ఎప్పుడు పోతారో రైతులకు భరోసా ఇచ్చినందుకు ఒక డేట్ చెప్పండి. ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మన కేంద్రం దగ్గర మీరు ఉదయం నుంచి అసెంబ్లీ నడుస్తుంది. ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గర టైం తీసుకున్నాం, అగ్రికల్చర్ మినిస్టర్ దగ్గర టైం తీసుకొని మీరు అసెంబ్లీలో మాట్లాడి ఉపాధి హామీ పథకం, ఆ ఇన్సూరెన్స్ పాలసీకి అందరం కలిసి కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయి రిక్వెస్ట్, వాళ్ళ తిట్టుకుంటా పోతే వాళ్ళు చేస్తారా? మరి మీ నాయకత్వంలో, ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తీసుకుపోండి. మేము కరువు మండలాలది కూడా మీకు క్లారిటీ ఇచ్చారు. మంత్రి గారు నేను ఉపన్యాసం ఇస్తలేదు మేడం. నన్ను చూస్తేనే మీరు ఎందుకు నేను ఊకొమ్మట కూర్చుంటా? వద్దు, మాట్లాడండి. మీరు మాట్లాడండి. ఎట్లా కరువు మండలాల గురించి క్లారిటీ ఇవ్వలేం. 14 రాష్ట్రాలు పోయిన సంవత్సరం నివేదిక పంపించారు. మన రాష్ట్రం పంపించలేదని అగ్రికల్చర్ మినిస్టర్ గారు ఓపెన్ గా చెప్పారు. నేను ఒక్కటే అంటున్నా, ఎందుకు మీరు నాన్స్తాను? ముఖ్యమంత్రి గారు చాలా చెప్పారు, వర్షపాతం ఇట్లున్నా, వర్షం పడ్డా ఇట్లున్నది, అట్లున్నది. ఏం లాభం అని చెప్తే దాని మీద ఏం చేస్తున్నాం అనేది ప్రభుత్వం దయచేసి రావాలి. మీరు రైతుల ఆత్మహత్యల మీద స్పందించారు. మొదలు ఇప్పటి నుంచి చచ్చిపోతానే ఇస్తాం, తర్వాత ఇవాళ అసెంబ్లీ లోపల ఒక అడుగు ముందుకు వచ్చి మా ప్రభుత్వం వచ్చిన కానీ చేస్తూ ఉన్నారు. కానీ ఎంతమంది చనిపోయిందో ఇప్పటి వరకు మీ దగ్గర లిస్ట్ లేదా? మేము 1400 లిస్ట్ ఇచ్చాం. మీరు ఒకటి వినండి. మీరు కమిటీ చేసినావు, నాకు అది పెద్ద ఉపన్యాసం చెప్తారు మీరు, నాకు తెలుసు. ఇప్పటి వరకు కూడా మీ దగ్గర జిల్లా కలెక్టర్లు ఉన్నారు, అధికారులు ఉన్నారు. ఎంతమంది చచ్చిపోయారు రైతుల మధ్య కూడా లిస్ట్ లేకపోతే మీకు ఎంత ప్రభుత్వానికి మీకు నాదాన్ని అనిపిస్తలేదా? మీరు ఒక హౌస్ కమిటీ వేయండి దానికోసం. నేను దయచేసి మీరు అంటున్నా, మీరు కొన్ని 2-3 అయినా రైతులకు ఆత్మహత్యలు ఇంతసేపు చర్చ పెట్టాం, ఏం భరోసా ఇచ్చాం మనం? ముఖ్యమంత్రి గారు పెద్దగా ఇప్పుడు కాదు రాబోయే రోజుల్లో ఏం చేయకుండా చేస్తా అన్నారు. మీరు అదే చెప్తాను. కానీ ఇప్పుడు మీరు రైతులకు ఇయ్యాలనే మార్కెట్ మీరు తెప్పించుకోవచ్చు. మార్కెట్, వరంగల్ మార్కెట్ మొత్తం బద్దలు బలగొట్టిన రైతులు. ఒక్క టేబుల్ లేదు, ఒక పేపర్ లేదు, ఒక కుర్చీ లేదు. రైతులు అన్నబడి మార్కెట్ మీద బద్దలు బలగొట్టారు. 800 అండి, 1200 అండి కూలీలు ఎన్ని అవుతాయి? నేను మొదలే చెప్పాను, ₹1500 కూలి అవుతున్నది. నేను అదే చెప్తున్నా మేడం, మాకు ఆవేదన మేడం. వినాలే, మాకేమొచ్చింది జవాబు? ఏ జవాబు వచ్చిందని వినాలే, ఏ జవాబు వచ్చింది వినాలి మేడం. ఏదొచ్చింది చెప్పండి. ఆత్మహత్యల మీద క్లారిటీ ఇవ్వలే, ఎంతమంది చచ్చిపోయిందని. రుణమాఫీ ₹1,00,000 మాఫీ చేస్తామని చెప్పలే. మార్కెట్ లో ఇవ్వాలి, వరంగల్ మార్కెట్ లో రైతు కొట్టుకొస్తా అంటే దాని మీద వివరణ ఇవ్వలే. ₹1,500 కూలవుతున్నాయి. ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేస్తాం. ఇవన్నీ రొటీన్ గా మీరు రైతుల దగ్గర నుంచి ఎంత పోయిన తర్వాత మీరు ఓపెన్ చేస్తారా? దయచేసి నేను ఆ కరువు మండలాలు కానీ రైతుల ఆత్మహత్యలు ఎంతమంది చచ్చిపోయిందో లిస్టు సభ ముందర పెట్టండి. రుణమాఫీది దయచేసి మీ చేతులు ఎత్తి మొక్కుతున్నావు, మీ ఆల్ పార్టీస్ మొక్కుతున్నావు. ₹1,00,000 ఎట్ ఏ టైం చేయండి, రైతులకు భరోసా వస్తుంది. 50% భరోసా వస్తుంది. మీ మంత్రులు పిచ్చి స్టేట్మెంట్లు బంద్ చేయండి. ఇన్సల్ట్ స్టేట్మెంట్, ఏ స్టేట్మెంట్ అండి? సరే, నేను విత్డ్రా చేసుకుంటున్నా. హరీష్ రావు గారు
నేను విత్డ్రా చేసుకుంటే నా బేషరతుగా విత్డ్రా చేసుకుంటాను. నాకు మీతోటి జవాబు రావాలి. బేషరతుగా విత్డ్రా చేసుకుంటా. మీరు ఆ రైతుల గురించి చెప్పండి. లక్ష్మణ్ గారు, గౌరవ మంత్రి గారు. పర్మిట్ ఐ స్పీక్, అదర్వైజ్ వెయిట్ చేయమంటే వెయిట్ చేస్తాం. గౌరవనీయులు దయాకర్ రావు గారు చాలా సీనియర్ లీడర్గా మేము గౌరవిస్తాం అధ్యక్ష. అయితే వాస్తవానికి అసలు తెలుగుదేశం పార్టీకి రైతుల గురించి వ్యవసాయం గురించి మాట్లాడే అర్హతనే లేదు వాళ్ళకు. అయినా ఒక మర్యాదతో ఒక గౌరవంతో మేము వారు ఏం మాట్లాడినా వినే ప్రయత్నం చేసాం అధ్యక్ష. వ్యవసాయం దండగా అన్న తెలుగుదేశం పార్టీ అండి రైతుల గురించి మాట్లాడేది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2000 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే కనీసం పరామర్శించని పార్టీయా రైతుల గురించి మాట్లాడేది? ఉచిత విద్యుత్ ఇవ్వాలి, రైతులు ఇబ్బంది పడుతున్నారు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే ఉచిత కరెంటు సాధ్యం కాదు, బట్టలు ఎండేసుకోవాలని మాట్లాడిన తెలుగుదేశం పార్టీ అండి రైతుల గురించి మాట్లాడేది? ఇవాళ పెంచిన కరెంటు బిల్లులు తగ్గించాలి, రైతులు బిల్లులు కట్టలేకపోతున్నారని ఆవేదనతో హైదరాబాద్ కు రైతులు వస్తే ఆ రైతులను గుర్రాలతో దొక్కించి పిట్టల్లాగా కాల్చి చంపిన తెలుగుదేశం పార్టీ అండి రైతుల గురించి మాట్లాడేది? ఈయన నిన్న ఎడ్ల బండ్ల యాత్ర పెట్టిండు. ఎడ్ల బండ్ల యాత్ర ముందు బషీర్బాగ్ లో కాల్చి చంపిన రైతుల స్తూపానికి దండం పెట్టి క్షమాపణ చెప్పి చెంపలేసుకున్న తర్వాత మాట్లాడాలి ఈ తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఇదే తెలుగుదేశం పార్టీ ఆ రోజు రైతులకు ఎక్స్గ్రేషియా ఇవ్వండి అని మాట్లాడితే, ఎక్స్గ్రేషియా ఇస్తే రైతులు ఎక్కువ మంది చచ్చిపోతారు, ఎక్స్గ్రేషియా ఇయ్యము, పరామర్శించము అని రైతులను అవహేళన చేసినటువంటి తెలుగుదేశం పార్టీ అండి మాట్లాడేది. రైతుల గురించి మాట్లాడుతూ హిస్టీరియా రోగం వచ్చింది, రైతులు చనిపోతున్నారంటే వాళ్ళకి హిస్టీరియా రోగం వచ్చిందని రైతులను అవహేళన చేసిన ఈ తెలుగుదేశం పార్టీ ఆ రైతుల గురించి మాట్లాడేది. మాకు మర్యాద ఉంది, మేము విందామంటే మమ్మల్ని పట్టుకొని అవహేళన చేస్తారు, వ్యవసాయ శాఖ మంత్రి గారిని అవహేళన చేస్తారు. అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఒక మొసలి కన్నీరు గారుస్తున్నారు, సిగ్గుపడుతున్నారు రైతులు మిమ్మల్ని చూస్తా ఉంటే. మీరా మాట్లాడేది? ఏం మాట్లాడుతున్నాను? మాట్లాడేటప్పుడు ఒక్కసారి గత చరిత్ర చూసుకో, వెనక చూసుకో. ఇంకా చాలా ఉన్నది నేను చెప్పాలంటే, చాలా ఉన్నది. 2000 మంది చచ్చిపోతే ఒక్క రైతుకు ఒక్క రూపాయి కూడా ఇవ్వని తెలుగుదేశం పార్టీ అండి మాట్లాడేది. అసలు మీకు హక్కుందా? ఏ రైతుల గురించి మాట్లాడేటువంటి అర్హత ఉందా మీ పార్టీ కన్నా? మాట్లాడుతా ఉన్నా. ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు సభ్యత, సంస్కారం, పద్ధతితో మాట్లాడండి. లక్ష్మణ్ గారు మాట్లాడండి. లక్ష్మణ్ గారు.